నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు సమీపంలోని బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురైన కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాల వాహనం. ప్రమాద సమయంలో బస్సులో 11 మంది విద్యార్థులు, 7 మందికి గాయాలు, 4 పరిస్థితి విషమం. ఆంధ్రప్రదేశ్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్. వెంటనే స్పందించి సంపూర్ణ భద్రతా తనిఖీలు నిర్వహించిన చిత్తూరు, తిరుపతి జిల్లా పోలీసులు. ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారణ. ఉద్దేశపూర్వకంగా బెదిరింపు మెయిల్ చేసినట్లు గుర్తించిన పోలీసులు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. విద్యార్థి యువజన నాయకులపై పెట్టిన అక్రమ కేసులు, రౌడీ షీట్లు, పీడీ యాక్ట్లను వెంటనే రద్దు చేయాలి. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, వైఎస్ఆర్ యూత్ ఫెడరేషన్ నేతలు డిమాండ్. వార్తల్లోని వివరాలు. పలమనేరు కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాలలోని విద్యార్థులను చికిత్స నిమిత్తం పాఠశాల వాహనంలో కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో వైద్య పరీక్షలు నిర్వహించి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ప్రమాదానికి గురైంది. పలమనేరు కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాలలోని విద్యార్థులను చికిత్స నిమిత్తం పాఠశాల వాహనంలో కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో వైద్య పరీక్షలు నిర్వహించి తిరుగు ప్రయాణంలో బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో గంగవరం మండలం పొన్నుమాకులపల్లి వద్ద స్కూల్ వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 11 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వీరిలో 9 మందికి గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ 108 అంబులెన్స్లో పైలట్ పనిచేస్తున్నాను నేను. ఇక్కడ పొనమాకనపల్లి దగ్గర ఆర్టీ యాక్సిడెంట్ జరిగిందని మాకు డిస్పాచ్ ఇంకా కాల్ వచ్చింది. మేము వెళ్ళేసరికి కిండర్ కేర్ స్కూల్ బస్సు వెనకాల లారీ ట్యాంకర్ కొట్టిన తర్వాత మేము ఎమర్జెన్సీకి వెళ్ళి మా బండిలో సాధ్యమైనంత 7-8 మందిని తీసుకొచ్చి హాస్పిటల్లో చేస్తాం. మేము గంగవరం 108 స్టాఫ్. యాక్చువల్గా 11:45, 11:50 అరౌండ్లో మాకు కాల్ వచ్చింది. సో పొన్నమాకనపల్లి బెంగళూరు హైవే దగ్గర యాక్సిడెంట్ అయింది, ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. ఇమీడియట్గా మేము ఫాస్ట్గా వెంటనే మూవ్ అయిపోయి మళ్ళీ అతనికి వాళ్ళకి కాల్ చేసినాము. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మన పల్లంనేరులో ఎలినా స్కూల్ దగ్గర ఉన్న కిండర్ కేర్ స్కూల్ బస్సు అని చెప్పారు. సో ఎక్కువ మంది ఉంటారు కదా అనేసి మేము అలర్ట్ అయ్యి మిగిలిన 2 అంబులెన్స్లు కూడా అలర్ట్ చేసాం, పల్లంనేరు, పెద్ద పంజాని. సో 3 వెహికల్స్ అక్కడ స్పాట్కి చేరుకున్నాము. అక్కడ వెళ్తే వీళ్ళు వచ్చి యాక్చువల్గా పలమనేరు నుంచి బెంగళూరు వెళ్ళారంట పిల్లల్ని పిలుచుకొని హెల్త్ చెకప్స్కి. మంత్లీ అలా వెళ్తారంట. హెల్త్ చెకప్స్ చేసుకొని వస్తూ ఉండగా పొన్నమాకనపల్లి అక్కడ జంక్షన్స్ దగ్గర హైవేలో, నేషనల్ హైవేలో వెనక నుంచి లారీ వచ్చి ఆ వెహికల్ని హిట్ చేసింది. ఇది తుఫాన్ వెహికల్ లాగా ఉంటుంది, 10+2 12 మెంబర్స్ కూర్చోవచ్చు దానిలో. వెనక నుంచి వచ్చి దీన్ని హిట్ చేయడం వల్ల అందులో ఉన్న టోటల్ 11 మెంబర్స్ మేము ట్రాన్స్పోర్ట్ చేసింది. అందులో అరౌండ్ 9 మెంబర్స్కి మాత్రం ఇంజర్డ్ ఉంది. ఆ 9 మెంబర్స్లో ఒక 4 మెంబర్స్కి సివియర్గా హెడ్ ఇంజరీ ఉంది. మిగిలినందరికీ చిన్న గాయాలతో ఉన్నారు. సో అందరూ కొంచెము వికలాంగులు పిల్లలు మొత్తము. అది కిండర్ కేర్ స్కూలు, చిన్న ఇంజరీస్తో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి అడ్మిషన్ చేశాము. వెంటనే డాక్టర్లు అందరూ ఫాస్ట్గా వాళ్ళకి కేర్ అనేది తీసుకున్నారు. సో ఈ విధంగా జరిగింది. చిత్తూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో చిత్తూరు జిల్లా పోలీసులు వెంటనే స్పందించి సంపూర్ణ భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. ఈ రోజు మధ్యాహ్నం సుమారు 12:20 చిత్తూరు జిల్లా కోర్టు సూపరింటెండెంట్ గారికి అధికారిక మెయిల్ ఐడిలో బెదిరింపు మెయిల్ వచ్చిందని, ఆ మెయిల్లో చిత్తూరు కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టామని, పేలుడు పదార్థాలతో కోర్టును ధ్వంసం చేస్తామని, అందరూ బయటకు వెళ్లాలని, మధ్యాహ్నం 1:15 పేలుడు జరుగుతుందని పేర్కొనబడింది. ఈ సమాచారాన్ని వెంటనే చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర జిల్లా ఎస్పీ తుషార్ డూడికి తెలియజేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ దేవదాస్, చిత్తూరు ఎస్డిపిఓ సాయినాథ్ కి, జిల్లా ఫైర్ ఆఫీసర్ మరియు డిఎంహెచ్ఓకి తక్షణమే సమాచారం అందించారు. అనంతరం ఏఆర్ అదనపు ఎస్పీ, చిత్తూరు డిఎస్పీ, బాంబ్ డిస్పోజబుల్ టీం, ఫైర్ సిబ్బంది మరియు ఇతర పోలీస్ అధికారులు కోర్టు ప్రాంగణానికి చేరుకుని 4 బృందాలుగా ఏర్పడి భద్రతా చర్యలు చేపట్టారు. కోర్టు ప్రాంగణంలోని కక్షిదారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించి కోర్టు భవనంలోని ప్రతి గది, కారిడార్లు, కోర్టు హాల్స్, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుమారు 5 గంటల పాటు సాగిన విస్తృత తనిఖీల అనంతరం కోర్టు ప్రాంగణంలో ఎక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లేవని నిర్ధారించారు. అనంతరం పరిస్థితి పూర్తిగా సురక్షితమని కోర్టు అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మరియు ఇన్ఛార్జ్ అడ్మిన్ ఎస్ఆర్ రాజశేఖర్ స్వయంగా కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ ప్రాధాన్యతని తెలిపారు. ప్రజలు ఎటువంటి అవాంఛనీయ వార్తలను నమ్మకుండా అనుమానాస్పద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపారు. నిన్నటి రాత్రి 9 PM మన స్థానిక కోర్టు కాంప్లెక్స్లో ఒక కోర్టు భవనానికి సంబంధించి యొక్క కంప్యూటర్లో ఒక మెయిల్ ల్యాండ్ అయింది. దాంట్లో సారాంశం ఏమంటే ఒక మానవ బాంబుల ద్వారా మేము పేల్చుకుంటాము కాబట్టి కోర్టులో ఉండేటువంటి న్యాయమూర్తులు, కక్షిదారులు, ప్రజలు అందరూ కూడా 1:15 PM ఈరోజు ఖాళీ చేయండి అని మెసేజ్ ఇచ్చింది. దానివల్ల ముందు జాగ్రత్తగా అందరినీ ఖాళీ చేపించి మొత్తం కోర్టు కాంప్లెక్స్ని క్షుణ్ణంగా మా యొక్క బాంబు టీముల చేత తనిఖీ చేస్తున్నాం. ఈరోజు అగంతగూడెం నుంచి కోర్టులో బాంబు పెట్టామనేసి ఒక బెదిరింపు కాల్ రావడం జరిగింది. మెయిల్ రూపంలో రావడం జరిగింది. దీనిపైన మన గౌరవ జిల్లా జడ్జి గారు ఇమ్మీడియట్గా మా ఎస్పీ గారికి కాల్ చేసి చెప్పడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూనే 7 నిమిషాల్లో మేము కోర్టుకు రీచ్ కావడం, జిల్లా కోర్టుకు రీచ్ కావడం జరిగింది. ఆ తర్వాత వెనకనే బాంబ్ స్క్వాడ్ కూడా వచ్చారు. మొత్తం తనిఖీలు నిర్వహించాము. అన్ని చోట్ల కూడా క్షుణ్ణంగా మేము డాగ్ స్క్వాడ్తో, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించడం జరిగింది. కానీ ఎక్కడ ఎటువంటి ఆధారాలు, ఆ రకంగా బాంబు సంబంధించిన పేలుడు పదార్థాలకు సంబంధించిన ఆధారాలు ఏవి మాకు దొరకలేదు. సో ఎవరో ఇది ఆకతాయి పని కావచ్చు, లేదా అన్రెస్ట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరో ఇటువంటి దురుద్దేశపూర్వకంగా చేసినట్టుంది. ఇమ్మీడియట్గా మేము మా సైబర్ క్రైమ్ ద్వారా కూడా అలా వచ్చిన మెయిల్ మీద మేము ఇప్పుడు ఫోకస్ పెట్టాం. తప్పకుండా ఇక్కడే కాదు, ఇంకా వార్తలను బట్టి మదనపల్లి, అనంతపురం, ఏలూరు, మిగతా కొన్ని చోట్లంతా కూడా ఇలా బాంబ్ థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయని తెలిసింది. వాళ్ళు కూడా అన్ని చోట్ల క్షుణ్ణంగా వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా మన జిల్లా జడ్జి గారి ఉత్తర్వుల మేరకు నగిరి, కుప్పం, పలంనేర్ మిగతా కోర్టులలో కూడా ఇంకా ఒకవైపు జరుగుతూనే ఉంది. కానీ ఎక్కడ ఎటువంటి పేలుడు పదార్థానికి సంబంధించిన ఆధారాలు మాకైతే ఏం దొరకలేదు. ఇది బహుశా ఇది ఆకతాయి పని అని అనుకుంటున్నాం. ఇంకా దీని మీద దర్యాప్తు చేసి మిగతా విషయాలు ఏమంటే తర్వాత తెలియజేస్తాను. మెయిల్ సారాంశం ఎన్ని గంటలకు మెయిల్ వచ్చింది? నైట్ వచ్చింది. నైట్ వచ్చింది. బట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిండేది ఈరోజు 12 గంటలకు వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్కి. రాగానే 7 minutesలో మేము రీచ్ కావడం జరిగింది. సో రెస్పాన్స్ టైం అనేది మేము చాలా క్విక్గా చేసాము, యాక్షన్లో దిగాం. ఎక్కడ ఎటువంటిది మనకు వచ్చిన సమాచారం మనకు ఏది లేదు. అన్రెస్ట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరో చేశారు. అది ఈవెన్ మా పై అధికారులకు అందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పై స్థాయిలో కూడా ఇది విచారణ జరుగుతుంది. తప్పకుండా ఐపీ అడ్రస్ కూడా మేము ట్రేస్ చేస్తాం. ఎవరైతే ఇటువంటి అన్రెస్ట్ క్రియేట్ చేసినారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు మేము తీసుకుంటాం. ముందు ఇలాంటివి జరగకుండా మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, విద్యార్థి యువజన నాయకులపై పెట్టిన అక్రమ కేసులు, రౌడీ షీట్లు, పీడీ యాక్ట్లను వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, వైఎస్ఆర్ యూత్ ఫెడరేషన్ నేతలు డిమాండ్ చేశారు. చిత్తూరు పట్టణంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే స్థానిక చిత్తూరు పట్టణంలోని ఎస్టీయూ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్, వైఎస్ఆర్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని విద్యార్థి యువజన నేతలు డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యారంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్న పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకులపైన కానీ, విద్యార్థి యువజన సంఘాల నాయకులపైన కానీ ఎక్కడ వాళ్ళు కార్యక్రమాలు చేసినా, పోరాటాలు చేసినా, ఉద్యమాలు చేసినా వారిపైన ఎక్కడా కూడా గృహ నిర్బంధాలు, అక్రమ కేసులు నిర్వహిస్తా ఉన్నారని చెప్పేసి నారా లోకేష్ గారు తను నిర్వహించినటువంటి యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి నాయకులపైన కానీ, యువజన సంఘాల నాయకులపైన కానీ ఎవరైనా సరే మేము ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించే గొంతును మేము ఎప్పుడు నొక్కివేయమని చెప్పి, అదే విధంగా ఎవరైతే పోరాటాలు చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు ఏం లేకుండా పోరాటం చేయడానికి పూర్తి స్వేచ్ఛనిస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బైజూస్ కంపెనీకి వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఆ బైజూస్ కంపెనీకి ట్యాబ్లు అమ్ముడుపోయాయో దానికి వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చేసినటువంటి పోరాటాలకి ఆ రోజు బైజూస్
ఆఫీసులను బద్దలు కొట్టినందుకు గాను ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఈ రోజు మళ్ళీ లోడి అదే ఏదైతే విద్యార్థి నాయకుల పైన రౌడీ షీట్లు అదే విధంగా పీడియాకులు పెట్టడం ఎంత దుర్మార్గకరమైన పని మీరు చేస్తున్నారు. అదే విధంగా ఈ రోజు ఏదైతే మీరు యువగలం పాదయాత్రలో విద్యార్థులకి ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవైనా మీరు నిర్వహిస్తున్నారో దాదాపుగా మీరు అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం పైబడతా ఉన్నప్పటికీ కూడా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థి సమస్యలు కానీ ప్రజా సమస్యలు కానీ అన్ని కూడా మేము నెరవేరుస్తాం. అదే విధంగా జనవరి 1వ తారీఖు వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చి దాదాపుగా 1.5 సంవత్సరం పైబడతా ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా కానీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కానీ అదే విధంగా ఏదైతే మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారో కానీ ఆ జాబ్ క్యాలెండర్ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ మీరు ఎక్కడైనా విడుదల చేస్తా ఉన్నారా? అదే విధంగా ఏదైతే మీరు ఏదైతే యుగలం పాదయాత్రలో విద్యార్థులకు హామీ ఇచ్చారో అదే విధంగా ఆ విద్యార్థుల సమస్యల పైన పోరాడుతూ ఆ విద్యార్థులకు అండగా ఉన్నటువంటి ఈ రోజు విద్యార్థి నాయకుల పైన మీరు కేసులు బనాయించడం రౌడీ షీట్లు ఓపెన్ చేయడం పీడియాకులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా మేము ఏఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. సో కాబట్టి మేము ఈ విధంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది ఒకటే నారా లోకేష్ గారు, మీరు ఏదైతే యుగలం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా తక్షణమే మీరు అమలు చేయండి. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ని వెంటనే విడుదల చేయండి. మీరు మా మీద కేసులు పెట్టడం కాదు, విద్యార్థుల సమస్యలు లేకుండా చేయండి. అప్పుడు రాష్ట్రంలో భవిష్యత్ తరాలు బాగుపడతాయి. ఈ విధంగా మీరు చేస్తున్నటువంటి కేసులకు కానీ లేదంటే మీరు ఏదైనా యాక్ట్లు మమ్మల్ని పెట్టి బెదిరించాలని చూస్తే ఈ మీ బెదిరింపులకు బుడ్డ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. విద్యార్థులను చైతన్యవంతులను చేసి యువతులని విద్యార్థులని కలుపుకొని పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో రానున్న రోజుల్లో పోరాటాలకు మమేకమవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే కూడా మీరు ఏదైతే ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకుల పైన చేసినటువంటి ఈ రౌడీ షీట్ యాక్టులు కానీ పీడీ యాక్టులు కానీ కేసులు కానీ వెంటనే ఎత్తివేసి విద్యార్థులకు ఉపయోగపడే పనులు చేయాలి తప్ప విద్యార్థుల నాయకులను అణిచివేసే విధంగా మీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు పెండింగ్ లో ఉన్నటువంటి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే కూడా మీరు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కూడా ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏపీలోని పలు కోర్టులకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. తిరుపతి కోర్టు సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టు వద్దకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. కోర్టులోని న్యాయవాదులు సిబ్బందితో పాటు కక్షిదారులను కోర్టు నుంచి బయటకు పంపించి డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సాయంతో కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈరోజు మన తిరుపతి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కోర్టుకు బాంబు మెయిల్ వచ్చినదనేటువంటి విషయం తెలిసి ఇమీడియట్లీ ఎస్పీ గారు ఆధ్వర్యంలో మాకు బాంబు స్క్వాడు డాగ్ స్క్వాడ్ పంపడం జరిగింది. దాని మీద మొత్తం కోర్టులో అన్ని కోర్టులను తర్వాత కోర్టు ప్రాంగణంలో ఉన్న వాహనాలను అన్నీ తనిఖీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఏమి అనుమానాస్పదంగా ఏం దొరకలేదు. దాని మీద ఏం జరిగిందనేది విచారణ జరుగుతాం. అంటే తరచూ బాంబు బెదిరింపుని ఒక మెయిల్స్ వస్తున్నాయి, దానిపైన ఎవరైనా కనుక్కున్నారు? అది ఇంతకుముందు కూడా జరిగినాయి కదా. ఇంతకుముందు కూడా దాని మీద కేసు నమోదు చేసిన తర్వాత ఎవరు అనేది టెక్నికల్గా కనుక్కొని వాళ్ళ మీద అరెస్ట్ చేయడం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇంకా మిగతా చోట్ల ఎక్కడెక్కడ తనిఖీ? అది ఇంకా జిల్లా అంతా జరుగుతున్నట్లుంది, నాకు పూర్తిగా తెలియదు. పాకాల తర్వాత గూడూరు, నాయుడుపేట అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. ఎవరు ఏమీ లేదు. క్షుణ్ణంగా బాంబు స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్తో కోర్టు ప్రాంగణం అంతా చెక్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అనుమానాస్పదం లోపల కోర్టు హాల్లో కూడా చెక్ చేయడం జరిగింది. ఎక్కడ ఏమి దొరకదు. మార్నింగ్ వచ్చింది, మాకు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసినాం, ఇప్పటికే కంప్లీట్ అయింది. అట్నే కోర్టు లోపలికి పోయే వాళ్ళని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నారు. దాని మీద కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండడం జరుగుతుంది. ఈ నెల 10, 11వ తేదీల్లో పులికాట్ సరస్సులో నిర్వహించే ఫ్లేమింగో ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని కోరుతూ తిరుపతిలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. తారకరామ స్టేడియం నుంచి నాలుకల్ల మండపం వరకు ఈ ర్యాలీ సాగింది. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. తారకరామ స్టేడియం నుంచి మండపం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఈ నెల 10, 11వ తేదీల్లో పులికాట్ సరస్సులో ఫ్లెమింగో ఫెస్టివల్ ను అట్టహాసంగా నిర్వహించనున్నామని అన్నారు. నేలపట్టు, అటగాని తిప్ప ప్రాంతాల్లో విదేశీ పక్షుల పండుగ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, గత ఏడాది ఫ్లెమింగో ఫెస్టివల్ కు 4 నుంచి 5 లక్షల మంది సందర్శకులు వచ్చారని అన్నారు. పక్షుల పండుగ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని, మంచి వాతావరణంలో ఈ పండుగ జరపనున్నామని అన్నారు. శ్రీ సిటీ ఫ్లేమింగో ఫెస్టివల్ పై న్యాచురల్ హిస్టరీ పై 2 రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులు సైంటిఫిక్ టెంపర్ పెంచేలా చర్యలు తీసుకుంటామని, తిరుపతి జిల్లాలో 42% జలపాతాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. ఉప్పలమడుగును కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని, ఇరకం ఐలాండ్ అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. పులికాట్ సరస్సులో తీరాన ఈ నెల 10, 11
తారీఖులో మనము ఫ్లెమింగో ఫెస్టివల్ అట్టహాసంగా చేసుకోబోతున్నాము. మనందరికీ తెలిసిందే, గత ఏడాది కూడా మనము ఫ్లెమింగో ఫెస్టివల్ని చాలా పెద్ద ఎత్తున కండక్ట్ చేయటం జరిగింది. సుమారుగా 3 రోజుల పాటు గత ఏడాది 3-4 లక్షలకు పైచిలుకు జనాలు నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా అటకాని తిప్ప, అదేవిధంగా బీవీపాలెం బోటింగ్, అదేవిధంగా సూళ్ళూరుపేటలో నిర్వహించినటువంటి 3 రోజులు వివిధ రకమైనటువంటి స్టాల్స్, ఆటల పోటీలు, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్, వీటన్నిటిని కూడా మనం ఫ్లెమింగో బర్డ్స్, నేలపట్టు బర్డ్ శాంక్చురీకి వచ్చేటువంటి అనేకమైనటువంటి పక్షుల జాతుల్ని మనము ఫోకస్ చేస్తూ వాటి పర్యావరణాన్ని, ఆ ఈకోసిస్టమ్ని పెంపొందించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అదంతా కూడా ముఖ్యంగా పిల్లల్లో ఆ సైంటిఫిక్ టెంపర్ని పెంచే విధంగా గత ఏడాది ఫెస్టివల్ మనము చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రజలకు మరియు చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి సందర్శకులకు కూడా మంచి వాతావరణంలో గత ఏడాది మనం చేసుకున్నాం. ఈ ఏడాది అంతే విధంగా ఇంకా పెద్ద ఎత్తులో మనము అడిషనల్గా కొన్ని ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్లో ఇంక్లూడ్ చేశాము. ముఖ్యంగా శ్రీ సిటీలో 2 days వర్క్షాప్ కమ్ సింపోజియం, ఇండస్ట్రియలిస్ట్ తోటి, కాఫీ విత్ ఇండస్ట్రియలిస్ట్, అదేవిధంగా న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళతోటి, ఇట్లాగా ఎవరెవరైతే ఈ జంతు పక్షుల ప్రేమికులు ఉన్నారో, అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళకు సపరేట్గా శ్రీ సిటీలో 2 day వర్క్షాప్ పెట్టడం జరిగింది. మన జిల్లాకి ఇప్పుడు సుమారుగా 42% ఫారెస్ట్ కవర్ ఉంది. చాలా జలపాతాలు కూడా మన జిల్లాలో ఉన్నాయి, ట్రెక్కింగ్ రూట్స్ ఉన్నాయి. వాటిని కూడా ప్రమోట్ చేయడానికి ఈసారి ఉబ్బలమడుగు క్లస్టర్ని కూడా ఒకటి ఈసారి ఫెస్టివల్లో మనం తీసుకురావడం జరిగింది. మనకి ఐలాండ్ టూరిజం గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న జరిగినటువంటి టూరిజం సమీక్షలో కూడా చాలా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మనకున్నటువంటి పులికాట్ సరస్సులో ఇరక్కం ఐలాండ్ని కూడా మనం పెద్ద ఎత్తున టూరిజం యాక్టివిటీస్ని పెంపొందించే విధంగా ఈసారి ఇరక్కం ఐలాండ్ విజిట్ని కూడా, సర్క్యూట్ని కూడా ఈసారి మనం బీవీపాలెం నుంచి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో గోవా మినిస్టర్ మూవింగోదినో, తమిళ హీరో శ్రీరామ్, సింగర్ మంగ్లీ, కమెడియన్ బ్రహ్మానందం, నటి బాసుకిలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నమో నారాయణ. నూతన సంవత్సరం కోసం ఆశీర్వాదం తీసుకోవాలని వెంకటేశ్వర స్వామి మా కులదేవత, సో వచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను. కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, సో దానికోసం దేవుడి ఆశీర్వాదంతో నూతన సంవత్సరంలో మంచిగా అడుగు పెట్టాలని వచ్చాము. మంచిగా దర్శనం జరిగింది. చూడడానికి ఒక భాగ్యం అనమాట. అది ఈ అవకాశం కలిగినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మేజ్ రిలీజ్ అవబోతుంది నెక్స్ట్ తెలుగులో, అండ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు సంక్రాంతి తర్వాత. సో దేవుడి ఆశీర్వాదంతో స్టార్ట్ చేయాలి కదా, అందుకే వచ్చాను. వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరం 2026. ఈ సంవత్సరం ఈరోజు వైకుంఠ ఏకాదశి చివరి రోజున వైకుంఠ ద్వారం ద్వారా దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, అంబుజోద్భవ వినూతం అగణిత గుణధామం, అంబుజోద్భవ వినూతం అగణిత గుణధామం, తుంబురు నారదా గాన విలోలం, అంబుది శయనం ఆత్మాభిరామం, వెంకటాచల నిలయం
వైకుంఠపురవాసం వైకుంఠపురవాసం. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ ఏర్పేడు మండలం కందాడ గ్రామంలో సాగు చేసుకుంటున్న దళితుల భూమిని వారికే కేటాయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నీరుగట్టు నగేష్ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లో ఏర్పేడు మండల కేంద్రంలో కందాడ గ్రామంలో ఈ దళిత కుటుంబాలు 1998 సంవత్సరం నుంచి అంటే 27 సంవత్సరాలుగా సాగులో పట్టాదారు పాస్బుక్ కలిగి అడవి లాంటి ప్రాంతాన్ని చదువు చేసుకొని అక్కడే పైరు పంటలు పండించుకొని వర్షాధార పంటలు పండించుకొని అక్కడే గుడిసె వేసుకొని అలాగే పెద్ద చెట్లు టేకు చెట్లు వేప చెట్లు పెట్టుకొని గుడిసె నిర్మించుకొని వీళ్ళందరూ జీవనం సాగిస్తున్నటువంటి ఆ భూమి పైన ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో కొంతమంది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కన్నేశారు. అది మాకు నిన్నటి రోజున తేటతెల్లమైంది. ఈ విషయం పైన ఇప్పటికే ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జి అనగాని సత్యప్రసాద్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి అనేక పర్యాయాలు ఇదే రైతులతో కలిసి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. వీళ్ళ సాగులో ఉన్న భూమిని తీసుకుపోయి మాజీ సైనికుల కుటుంబానికి 4 ఎకరాల 62 సెంట్లు కేటాయించారు. మేము మాజీ సైనికుల కుటుంబానికి భూమి ఇవ్వడంలో మేము వ్యతిరేకించాం. వాళ్ళకు 4 ఎకరాలు కాకుండా 40 ఎకరాలు ఇచ్చినా కూడా తప్పులేదు. వాళ్ళు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు, మనందరం ఇక్కడ సురక్షితంగా ఉండాలంటే. అయితే ఏదైతే భూ హక్కు చట్టం చెప్తాదో, ఎవరు దున్నేవాడిదే భూమిని ఈ దేశంలో చెప్తారో, మరి 30 ఏళ్ళుగా వీళ్ళు దున్నుతున్న భూమి పైన కన్నేయడం అంటే ఏంటో మాకు అర్థం కావడం లేదు. దీనికి ఈ జిల్లా రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలా. ఒకవేళ తప్పుగా ఇచ్చేసాము వీళ్ళు సాగులో ఉన్న భూమి అంటే వీళ్ళకు కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏ విధంగా అయితే మీరు చూడండి, ఆ మిలిటరీ వాళ్ళకి హైకోర్టు నుంచి వచ్చింది, మిలిటరీ కుటుంబానికి భూమి కేటాయించామని హైకోర్టు ఇస్తే 406 సర్వే నెంబర్లోకి ఇచ్చారు. 406 సర్వే నెంబర్లో ఆల్రెడీ రైతులు ఎవరో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ పోతే వాళ్ళు రానివ్వలేదు, వాళ్ళు హైకోర్టు ఆశించగా మళ్ళీ వాళ్ళు వచ్చింది గవర్నమెంట్ సర్వే చేసి వీళ్ళ భూమిని 519, 520 సబ్ డివిజన్ చేసి ఇచ్చారు. చూడండి, మీరు కన్నా పరిశీలిస్తే ఆ యొక్క కందాడ గ్రామంలో ఉన్నటువంటి వీళ్ళు సాగులో ఉన్న చుట్టుపక్కల రైతులు మొత్తం అర్జీ ఇచ్చారు. ఈ భూమి ఈ దళితులదే, వీళ్ళు మా పక్కనే వీళ్ళు సాగు చేస్తున్నారు అని ఆ గ్రామ వాస్తవులు మొత్తం సంతకాలు పెట్టించారు. ఇది కనపడలేదా రెవెన్యూ అధికారులకి? ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తున్నందుకు రాష్ట్ర పాలక ప్రభుత్వానికి బీసీ చైతన్య వేదిక కార్యవర్గం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆధిపత్య కులాల రాజకీయమే ఇక్కడ నడుస్తుంది. అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి బీసీలను ఇంకా అనగదొక్కే ప్రయత్నమే జరుగుతుంది. ఈ క్రమంలో రాబోయే స్థానిక సంస్థలలో రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన పెంచాలని బీసీ చైతన్య వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. దానికి ముందుగా మీ అందరికీ తెలుసు, జనగణనలో సమగ్ర కులగణన జరగాలని మేము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జనగణనలో సమగ్ర కులగణన జరగాలనే ఉద్దేశంతో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మేము విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. జనగణనలో సమగ్ర కులగణన జరగాలనే ప్రధాన డిమాండ్ తోటి 2024 ఫిబ్రవరి 11న మేము తాడేపల్లిగూడెంలో ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని
ప్రధాన ఎజెండాతోటి బీసీ చైతన్య వేదిక కార్యక్రమం మేము చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు కల్పించి మాకు అక్కడక్కడ చిన్న చిన్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లులో నెగ్గడానికి మాకు పోటీ చేయడానికి మాకు అవకాశం కల్పించారు. అది 33% ఉండేది. కానీ 2019లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 24.5% తగ్గించడం వల్ల మేము ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,000 పోస్టులు, అంటే ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ మేము దాదాపు 16,000 మంది పదవులు మేము కోల్పోవడం జరిగింది. కనుక మేము ప్రధానంగా ఒకే ఒక ఎజెండాతోటి జనగణనలో సమగ్ర కులగణన జరిపి ఎవరి ఓటా ఎంతో తేల్చిన తర్వాత స్థానిక సంస్థలకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళాలని, అప్పటి వరకు జనగణనలో సమగ్ర కులగణన జరిగే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపొద్దని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జనగణనలో సమగ్ర కులగణన జరిగిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి వాటా ఎంత ఉందో నిర్ధారించిన తర్వాతే మా బీసీల వాటా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచి, జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచి ఏబిసిడి వర్గీకరణ చేసిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలకిలో ఎన్నికలకు వెళ్ళాలని బీసీ చైతన్య వేదిక తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇదే డిమాండ్ తో పాటు జనగణనలో సమగ్ర కులగణన, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని, మహిళా రిజర్వేషన్ బిల్లు బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని, అదేవిధంగా స్థానిక సంస్థలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ డిసెంబర్ 28వ తారీఖున రావులపాలెంలోని కొత్తపేటలో ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమలకు మద్యం బాటిళ్లను పంపించిందే భూమన కరుణాకర్ రెడ్డి అని, మద్యం బాటిళ్ల వ్యవహారంలో అరెస్టైన వ్యక్తి కోటి భూమన అనుచరుడు అని, భూమన కనుసల్లంలోనే మద్యం బాటిళ్ల ఎపిసోడ్ నడిచిందని, భూమన కరుణాకర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని తిరుపతి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రతో మనందరికీ తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎలా పరిపాలిస్తామో రాష్ట్ర ప్రజలకి, హిందూ మతం గౌరవించే ప్రతి ఒక్కరికి, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా తెలుసు. కానీ మేము చెప్పిన హామీలు, మేము ఇచ్చిన హామీలు, రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ కూడా మేము చేస్తూనే ఉన్నాం. ఏదో ఒక వంక పెట్టాలని చెప్పి మా మీద మేము వచ్చిన వెంట నుంచి మనం చూస్తున్నాం, టీటీడీ మీద అనేక ఘటనలు జరుగుతున్నాయి. సామెత ఏదో ఉంది, చెడపకురా చెడేకు అనేసి. ఆ సామెత గుర్తొస్తుంది కొన్ని సందర్భాల్లో. గత సంవత్సరం వైకుంఠ ఏకాదశి కాడి నుంచి నిన్నటి వరకు మద్యం సీసాల వరకు మొత్తం ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తుంది. అన్నిటికి కారణం వైసీపీ చెప్పి అనేక సార్లు చెప్పాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, తిరుపతిలో ఉన్న మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు, వైఎస్ సుబ్బారెడ్డి అనుచరులు అని చెప్పి గతంలో చెప్పినా కూడా వాళ్ళు కాదు, లేదు మేము కూడా వెంకటేశ్వర భక్తులమే, హిందూ మతాన్ని మేము తప్ప ఎవరు కాపాడరు, హిందూ సామ్రాజ్యానికి మా రారాజు జగన్ అని చెప్పి మాట్లాడతారు. ఇది ఏమని అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని. మనం చూసుంటాం 5-6 రోజుల క్రితం తిరుమలలో కౌస్తభం గెస్ట్ హౌస్ దగ్గర మద్యం సీసాలు తీసుకెళ్ళి, మద్యం సీసాలు, మా ప్రభుత్వంలో మద్యం బాగుంటుంది తెలుసు, తాగి సీసాలు తీసుకెళ్ళి పైన కౌస్తభం గెస్ట్ హౌస్ దగ్గర వేస్తున్న సీసీ ఫుటేజ్ ఇది చూడండి. ఇక్కడ ఆ కారు తిరుమల వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుడిది, కరుణాకర్ రెడ్డి గారి, భూమన కరుణాకర్ ప్రియశిష్యుడి కారు అది. అక్కడ మద్యం బాటలు వేయడం, అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోవడం, అక్కడి నుంచి మళ్ళీ వెంటనే సాక్షి రిపోర్టర్ ఫోన్ చేయడం, ఆ తిరుమలలో ఉన్న సాక్షి కెమెరామెన్ ఫోన్ చేయడం, అతను దాన్ని ఫోటోలు వీడియోలు తీసి వెంటనే వైరల్ సోషల్ మీడియాలో పెట్టడం. దానికి గంటకంతా హిందూ సామ్రాజ్య మహారాజైన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అయ్యో ఎంత అపచారం, తిరుమలలో మద్యమా,
ఆ మద్యం బాటలు పంపించింది మీరు, మళ్ళీ అపచారం. ఎంత పాపం. ఆయన తెలీదా నటన? ఆయన తెలీదా ఎవరు పంపించారు బాటలో? మొత్తం తాగుబోతులని చుట్టుపక్కల ఉన్నారు. మొన్న భూదేవి కాంప్లెక్స్ మద్యం బాటలు, అది వీళ్ళ పనే. తిరుమలలో మద్యం బాటలు వీళ్ళ పనే. ఒకడు ప్రెస్ క్లబ్ కింద తాగి ఊగుతాడు, కక్కుతాడు, వాడు మీ అనుచరుడే. కొండపైన మటన్ చికెన్ తినే వాళ్ళకి మీరే సప్లై చేస్తారు, అది మీ మనుషులే. మొన్న శనేశ్వరం విగ్రహం తీసుకెళ్ళి పడేసి అది కూడా మీరే చేశారు. ఇన్ని మీరు చేసి మా మీద మాట్లాడితే, ఇది గుర్తుందో లేదో కరుణాకర్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నాం ఒకసారి. ఈ ఫోటో, ఈయన పేరు నాగరాజిరెడ్డి, తిరుమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈయన వీళ్ళ ప్రభుత్వంలో మందుకు ముద్దెట్టుతున్నాడు. చూడండి, తిరుమలలో ఎవరైనా లడ్డు ముద్దు పెట్టుకుంటారు కొండపైన, ఈయన మందుకే బాటలకు ముద్దు పెడుతున్నాడు. చూడండి, ఆ చూసే చూపులు చూడండి. చూడండి, ఈయన ఎవరు అందరికీ తెలుసు. ఇలాంటి పనులు మేము చేయలేదే. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారి, ధర్మారెడ్డిని, చర్చిల్లో మీరు ప్రేమించే, మీరు కొలిసే దైవం జీసస్ దగ్గర చర్చిల్లో ఇలాంటి మద్యం బాటలు పెట్టే దమ్ము మీకుంది, ధైర్యం మీకుందా? తీసుకెళ్ళి పెట్టగలుగుతారా? చర్చిల్లో తీసుకెళ్ళి పెట్టి ఇలా దొరికిపోతే ఈ పార్టీకి ఎంత రాద్ధాంతం చేసేవాళ్ళు మీరు? అంటే మా హిందువుల దేవుడు మా వెంకటేశ్వర స్వామి అంటే మీకు ఇంత చిన్న చూపా? హిందువులంటే మీకు ఇంత చులకన? రాష్ట్ర ప్రజలు చూడాలి. తిరుమలలో వైసీపీ శ్రేణులు మద్యం సీసాలు పెట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అంటే వెంకటేశ్వర స్వామిని ఎంత దిగజార్చాలా, ప్రతిష్టను దిగజార్చాలా అనే మీ ప్రయత్నం సఫలం కాదు. అందుకే నేను అడుగుతున్నా, ప్రతిదానికి చిన్న విషయానికి కూడా మీడియాకు ముందు వచ్చి కూర్చొని ఒక వీడియో వదులుతారు కదా మీరా, అపరిచితుడిలాగా మిమ్మల్ని మీరే ఎలివేట్ చేసుకొని ఈయనే చాలా గొప్ప అన్నమాచార్యుడికి తమ్ముడులాగా, ఏదైతే వెంకటేశ్వర స్వామితో కూడా కూర్చొని బావాజీ పాచికలాడారే బావాజీ, ఆ బావాజీకి ఈయన వియంకుడో తమ్ముడో లేకపోతే బంధువులాగా ఈయన ఎలివేషన్ ఇచ్చుకొని మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఈరోజు వదలలేదు వీడియో? ఎందుకు ఈరోజు వీడియో వదలలేదు మీరు అని అడుగుతున్నా. వీడియో వదలండి మీరు. ఈరోజు వీడియో ఎందుకు వదలలేదు మీరు అంటే, ఇక్కడ మీ వాళ్ళు అడ్డంగా బుక్ అయిపోయారు కాబట్టి మీరు వీడియో వదలలే. మొన్నటి వరకు మీరు చేశారు కదా, మొన్నటి వరకు మీరు ఏం చేశారు? మొన్నటి వరకు నెయ్యి కల్తీలో నా పాత్ర లేదు అని చెప్పి కోనేట్లో మునిగేసి కర్పూరం వెలిగిస్తానని చెప్పి పోయారు కదా. నేను ఇప్పుడు అడుగుతున్నా, కర్పూరం ఇప్పుడు వెలిగించండి. దీంట్లో నా పాత్ర లేదు, దీంట్లో మా అనుచరులు, మా నాయకులు, మా కార్యకర్తలు, మా సాక్షి మీడియా వాళ్ళ పాత్ర లేదు అని చెప్పి ఈ కర్పూరం మీద ప్రమాణం చేస్తావా? వెలిగించి వచ్చి ఆర్పో ప్రమాణం చేసి. కరుణాకర్ రెడ్డి అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే రాండి. మిమ్మల్ని భూమన కరుణాకర్ రెడ్డి అనాలనా? ఈరోజు నుండి తిరుపతి కర్పూరం రెడ్డి అనాలనా? మీరు కర్పూరం రెడ్డా కరుణాకర్ రెడ్డా? మీ ఇంటి పేరు ఈ రోజు నుండి మార్చేస్తున్నాం తిరుపతిలో. మీరు ప్రతిదానికి కర్పూరం వెలిగించేదానికి, సత్యాలు చేసేదానికి వస్తారు కదా. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీరు వీడియో వదలండి, వీడియో వదలండి. ఎవరైతే మీ పార్టీ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తారా లేదా? పార్టీ నుండి సస్పెండ్ చేయని మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ సాక్షి మీడియా నుండి ఆ ఫోటోగ్రాఫర్ని విధుల నుండి బహిష్కరించండి మీకు చిత్తశుద్ధి ఉంటే. మీరు రేపటి నుండి ఏ విషయం మాట్లాడేదానికి అర్హత కోల్పోయారు. మీరు అర్హత కోల్పోయారు. మీకు నిజంగా అర్హత ఉంటే, మీకు అర్హత ఉండాలి అనుకుంటే, మీకు అర్హత ఉండాలి అనుకుంటే మీరు ఈ కర్పూర హారతిని మా వాళ్ళకి సంబంధం లేదు, మా సాక్షి మీడియాకి సంబంధం లేదు, మా సోషల్ మీడియా వాళ్ళకి సంబంధం లేదు అని చెప్పి సత్యం చేయండి. సత్యం చేసిన తర్వాతే మీరు ఏదైనా మాట్లాడేదానికి అర్హత మీకు ఉంది. లేకపోతే మీ అర్హత కోల్పోయారు. మీరు ముక్కు నేలకు రాసుకోండి. మీరు ఏదైతే వెంకటేశ్వర స్వామి
పాద పద్మాల చెంతకు వెళ్ళేటువంటి ముఖద్వారం గరుడ వాహనం దగ్గర ముక్కుకు నేల రాసి క్షమాపణ చెప్పి దాని తర్వాత మీరు మాట్లాడాలి ఈ రోజు నుండి, లేకపోతే మీరు మాట్లాడే హక్కు మీకు లేదు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వైఎస్ఆర్సీపీ రజక నాయకులు డిమాండ్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వాల్మీకి బోయలకు తేజ్పాల్ కమిషన్ అని చెప్పేసి ఒక కమిషన్ వేసి వాళ్ళదేమో అసెంబ్లీలో తీర్మానం పెట్టడం జరిగింది. కానీ రజకులది మాత్రం అసెంబ్లీ తీర్మానం లేదు. ఆ రోజు మేము అడిగాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 1985లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రజకులను షెడ్యూల్డ్ కులాల్లో చేరుస్తామని చెప్పేసి మీ మాట విని విని మా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయినారు. ఎన్టీ రామారావు అంటే చాలా అభిమానం మా వాళ్లకు. మరి ఈరోజు 100కి 60, 70, 80% రజక సోదరులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానంగా ఉన్నారు. మీరు ఒక మాట చెప్తే చేస్తారని చెప్పేసి ఎంతో ఆశగా ఉన్నారు. మరి చేయండి అని మేము అడిగినప్పుడు నేనే అడిగా, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం అధ్యక్షునిగా నేనే అడిగితే ఏమన్నారు తెలుసా? ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉందండి, నేను చేసేది కాదు అన్నారు. మరి వాల్మీకి బోయలను షెడ్యూల్డ్ ట్రైబల్లో చేరుస్తామని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేస్తే అది నువ్వు చేస్తావా చంద్రబాబు నాయుడు గారు? మీరు చేస్తారు అది? మరి అది కూడా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందే కదా. మరి కేంద్ర ప్రభుత్వం చేయాల్సినప్పుడు రెండు ఒకేసారి చెప్పినప్పుడు మరి మీరు ఎందుకు రజకులు సపరేట్ పెట్టినారో? రజకులు అంటే అవిటి వాళ్ళు అనుకున్నారా, ఏం చేయలేరు అనుకున్నారా అని చెప్పేసి నేను అడిగినప్పుడు ఆ రోజు చూద్దామన్నారు. ఇదే సందర్భంలో ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మోసపూరితమైన ఆయన కుట్రను రజకులు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ వీళ్ళంతా కూడా అడాప్ట్ అవుతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు దండుకుంటారని చెప్పేసి పోకోకుండా ఒక కమిషన్ వేశాడు, 1 man కమిషన్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్తో. మామూలుగా కమిషన్ అంతే ఎవరితో వేయాలి? రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో వేయాలి, లేదా ఒక హైకోర్టు న్యాయమూర్తులతో వేయాలి, రిటైర్డ్ న్యాయమూర్తులతో. కానీ అట్లా కాకుండా ఏదో చేశాడు. అది కూడా ఏమన్నా చేశారంటే కనీసం వాళ్ళ ఖర్చులకు ఛార్జీకి డబ్బులు కూడా ఇవ్వకుండా లాస్ట్లో కనీసం కమిషన్ లేదు, పాడు లేదు, ఏం లేదు. మరి ఈ విధంగా అడుగడుగునా రజకులను మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు, నేను మిగతా సబ్జెక్టులు కూడా నేను మాట్లాడగలను, ఎస్సీల గురించి మాట్లాడగలను, బీసీల గురించి మాట్లాడగలను. కానీ ఈరోజు నేను రజకార్ విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఈరోజు ఒక నాయకునిగా వచ్చినా కాబట్టి మా సబ్జెక్టు వరకు నేను మాట్లాడదలుచుకున్నా. మరి అలాంటప్పుడు మా సమస్యలను తీర్చేదానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే హామీ ఇచ్చినారో అప్పుడు మా ఇళ్ళలో ఒక ఆయనకి ఎమ్మెల్సీ చేసినాడు, ఈ 1 man కమిషన్ వేసినాడు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు అడుగడుగున మోసం చేస్తూనే ఉన్నాడు, మా వాళ్ళు బలిపశువులు అవుతూనే ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెక్స్ట్ రాబోయేటువంటి ఎలక్షన్లో, సాధారణ ఎలక్షన్లో 2029 కావచ్చు, ఎప్పుడైనా సరే ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మోసపూరిత హామీలను అందరికీ కూడా తెలియజేసి చంద్రబాబు నాయుడిని గద్దె దించడంలో మొదటి దెబ్బ రజకులదే ఉంటుంది. మొదటి దెబ్బ అంటే ఇక్కడ మొదటి ఓటు రజకులదే ఉంటుంది. ఆ విధంగా రజకులను ఈ రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి, ప్రతి మండలానికి పోయి ప్రతి రజకుడిని కలిసి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి యొక్క మోసాలను తెలియజేసి చంద్రబాబు నాయుడు గారిని గద్దెదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి రేపు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారిని, ఆ దేవదేవుని కూడా కోరి రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పేసి మేము వారిని ప్రార్థించేదానికి కూడా రేపు కొండ మీదకి పోతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు సమీపంలోని బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురైన కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాల వాహనం. ప్రమాద సమయంలో బస్సులో 11 మంది విద్యార్థులు, 7 మందికి గాయాలు, 4 పరిస్థితి విషమం. ఆంధ్రప్రదేశ్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్. వెంటనే స్పందించి సంపూర్ణ భద్రతా తనిఖీలు నిర్వహించిన చిత్తూరు, తిరుపతి జిల్లా పోలీసులు. ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారణ. ఉద్దేశపూర్వకంగా బెదిరింపు మెయిల్ చేసినట్లు గుర్తించిన పోలీసులు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. విద్యార్థి యువజన నాయకులపై పెట్టిన అక్రమ కేసులు, రౌడీ షీట్లు, పీడీ యాక్ట్లను వెంటనే రద్దు చేయాలి. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, వైఎస్ఆర్ యూత్ ఫెడరేషన్ నేతలు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.